సాయిబాబా చికెన్ తినేవాడు, నాన్ వెజ్ తినేవాడు అని మీకెవరు చెప్పారు? సాయిబాబా నాన్ వెజ్ తింటాడు, నాన్ వెజ్కి వండుతాడు, వండిస్తాడు, వడ్డిస్తాడు అని చెప్పేసి ఎవరో చెప్పక్కర్లేదండి. సాయి లీలామృతం బుక్లోనే ఉంది. హ్మ్. ఒక ఫకీర్ మసీదుకి వచ్చినప్పుడు శ్యామ అతన్ని లోపలికి రానివ్వడు బాబా. ఓకే. శ్యామ అడుగుతాడు, ఎందుకు బాబా ఫకీర్ని లోపలికి రానివ్వట్లేదు అంటే, మసీదులోకి ఒకటి రావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నేను కాదు, అల్లా అనుజ్ఞ ఉంటే తప్ప ఎవడు మసీదులోకి రాలేడు కదా. అయినా కూడా ఈరోజు మనం పొట్టేళ్ళను వస్తున్నాం కదా, మేకను వస్తున్నాం కదా, హ్మ్. ఆ మేక భాగంలో అతనికి ఏం కావాలి, మాంసం తింటాడా, తలకాయ తింటాడా, వాటి మేక వృషణాలు కావాలా అడిగి పెట్టు అంటాడు. హ్మ్. అంటే మన కప్పురాలు అంటారు చూసి, అవి కావాలా అంటే మెను ప్రిపేర్ చేసి మరీ పెడుతున్నాడు నాన్ వెజ్. అందులో ఉందా? పుస్తకంలో సాయి ఉందా? లీలామృతంలో ఉంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు జనాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఉమ్, ఉదాహరణకి పోలీసులు మీకు ఫోన్ చేస్తే, ఉమ్, ఏమండి లలిత్ గారు కొంచెం సంయమనం పాటించండి అని ఫోన్ చేస్తే, వెంటనే మీరు మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు. ఉమ్, దేఖలేంగా అసలు ఇప్పటిదాకా నేను సాయిబాబా గురించి ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ వీడియో పెట్టాను. ఉమ్. ఇక నుంచి అసలు సాయిబాబా అంతు తెలుస్తా అన్నట్టుగా పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఇది గొడవల కారణం కాదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెచ్చగొట్టలేదండి. నాకు ఎంతమంది మద్దతు వస్తారు అంటే, నా పోరాటం సవ్యంగా చేస్తున్నానా, నిజంగానే లేకపోతే వీళ్ళు ఆరోపణలు చేసినట్టు నేను సొసైటీని ఏమన్నా గొడవల్లాగా లేకపోతే సొసైటీలో అండర్స్ట్ క్రియేట్ చేసేలాగా ఏమన్నా మాట్లాడుతున్నానా అని చెప్పేసి నన్ను నేను పరీక్షించుకోవటం కోసం నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రండి అంటున్నాను. నాకు మద్దతు ఇప్పుడు ఏదన్నా ఒక ధర్నా చేస్తారండి రాజకీయ నాయకులు, లేకపోతే ఒక ఉద్యమం చేస్తారు, ప్లకార్డులు పట్టుకుంటా ఉంటారు, బొమ్మలు తగలబెడతా ఉంటారు, బస్సులు తగలబెడతా ఉంటారు. వాటన్నిటికీ వాళ్ళందరినీ పిలిచి రచ్చలు చేపించినప్పుడు అది రెచ్చగొడతామని ఎవరు అంటలా, పోరాటాలు అంటున్నారు. నేను ఒక హిందువుగా నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు, నా వాదనకి సపోర్ట్గా నిలబడేవాళ్ళు నాకు తోడుగా రండి అని పిలిస్తే మాత్రం రెచ్చగొడతాం అవుతుందా? అంటే మీరు గమనించండి, కరసేవ అని అయోధ్యకు తీసుకెళ్లారు అందరినీ. అక్కడ ఏం జరిగింది చూసారుగా? మొత్తం మసీదు కూల్చేశారు. ఇప్పుడు మీ మాటలు ఇట్లాంటి దానికి దారి తీయడానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు కరసేవ చేయాల్సి వచ్చింది బాబ్రీ మసీద్ మీద అండి. అవును. అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. సాయిబాబా కూర్చున్నాయి. సాయిబాబా కూర్చున్న వాటిని చాలా మంది ఆలయాలు అంటారు. నేను దర్గా అనే అంట. అసలు దర్గా అని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే మసీదే అనొచ్చు. ఎందుకంటే సాయి బతికున్నంతకాలం సాయి ఉంది మసీదులోనే కదా. ఇప్పుడు కూడా షిరిడీలో వెనకాల మసీదు అట్లాగే ఉంది కదా మరి స్ట్రక్చర్. అలాగే నేనైతే ఎవరిని రెచ్చగొట్టట్లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ క్రిస్టియానిటీ విషయంలో కానీ, ఇస్లాం విషయంలో కానీ, ఇప్పుడు సాయిబాబా విషయంలో కానీ, గతంలో బ్రహ్మకుమారుల విషయంలో కానీ నేను జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాను, ప్రజల్ని అవేర్ చేస్తూ ఉన్నాను. ఇది జరుగుతుంది, దీని నుంచి మనం కాపాడుకోకపోతే సర్వనాశనం అయిపోయింది ధర్మమే అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే నిన్న వీడియోలో కూడా నేను చెప్పింది మద్దతు కోసం రండి అని చెప్పా, యుద్ధం కోసం రమ్మని నేను చెప్పలేదు. అలాగే పోలీసులు పిలిచిన వెంటనే ఇలా ఎందుకు చేశారు అంటున్నారు. ఇదే పోలీస్ స్టేషన్కి నేను ఎన్నోసార్లు గడప తొక్కానండి. మొన్న జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని నానా మాటలు అనింది అరుణ గోగుల మండన ఒక ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 రోజులు తిరిగాం, ఎఫ్ఐఆర్ చేయలా. ఆయన గురువు అయితే బాబా ఎవరు? సాయి గురువు కదా, సాయిబాబాని కూడా గురువు అని చెప్తారుగా. మరి ఈ గురువును అవమానించినందుకు కేసులు పెట్టి మొత్తం ఇంతమంది మీద చాంతాడంత లిస్ట్ రాస్తారు కదా. మరి ఆ గురువును అవమానించారు, మా గురువును అవమానించారు, మా జగద్గురువును అవమానించారని మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం. మరి ఎందుకు కేసు చేయలే? గతంలో రాముని దగులుబాజీ అని చెప్పేసి తిట్టాడు ఈ లోఫరముండా ఒకడు, వాడి మీద కేసు పెట్టాం. ఏం జరిగింది? తర్వాత కత్తి పద్మారావు అనేవాడు రాముడు మగోడు కాదని చెప్పేసి మాట్లాడాడు. మరి వాళ్ళందరి మీద ఏం కేసులు పెట్టారు? మనోభావాలు కదా. అండ్ ఇప్పుడు ఈ దేశంలో హిందువుల్ని ఎంతమంది అవమానిస్తున్నారు. మొన్న ఓ పోరం బొగ్గడు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజార్ వాళ్ళే అన్నాడు. మరి వాడి మీద ఎవరైనా చర్యలు తీసుకున్నారా? కంప్లైంట్లు ఇచ్చాం. మరి మా మీద చిన్న కాగితం రాసేవంగానే ఇంత లిస్టు కంప్లైంట్ ఫైల్ చేసేసారు కదా. మరి హిందువులకి మా బాధ చెప్పుకోమా? మన బతుకు ఎట్లా ఉందో చెప్పమా? చెప్పాం. ఆ గుళ్ళను కూల్చేయమంటారా? సాయిబాబా గుళ్ళన్నీ కూల్చేసి దర్గాలు కట్టమంటారా? ఏం చేద్దాం? నన్ను అడిగితే కూల్చేయమని చెప్తానండి. నా వ్యక్తిగత అభిప్రాయానికి ఎవరైనా విలువ ఇస్తానంటే కూల్చేయమని చెప్తా. కానీ ప్రజాస్వామ్యంలో ఎవడ విశ్వాసం వాడికి ఉంది కాబట్టి ఆ పని నేనైతే స్వయంగా చేయను. కానీ నా కోరిక ఒకటే చెప్తున్నాను, సాయిబాబా గుళ్ళు నిజంగా హిందూ ఆలయాలు అని గనక వాళ్ళు ప్రూవ్ చేయాలి అనుకుంటే, సాయిబాబా ముస్లిమా హిందువా తేల్చాల్సింది నేను కాదు, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి, అయ్యా మీరు పొరపాటు పడుతున్నారు, సాయిబాబా పక్కా హిందువు, సాయిబాబా ఉంటున్నవి 100% హిందూ ఆలయాలు అని వాళ్ళని చెప్పమనండి. ఓకే, వాళ్ళనే చెప్పమనండి. అలాగే సాయిబాబాది 100% హిందూ ఆలయాలే అయితే గనక మిగతా హిందూ ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఒక్క సాయిబాబా ఆలయాలు మాత్రం ఇండిపెండెంట్గా ఎందుకు ఉంటుంది? వాటిని కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చేయండి. కావాలంటే వీళ్ళు అందరం కలిపి ఉద్యమం చేద్దాం, దేవాదాయ శాఖ నుంచి ఆలయాలను విముక్తి చేసుకుందాం అని చెప్పేసి. కానీ మీరు హిందూ అని క్లెయిమ్ చేసుకోవాలంటే హిందువులందరితో పాటు మీ ఆలయాలను ఉంచాలి. అలా కాకుండా మీ ఆలయాలని ప్రత్యేక ప్రతిపత్తితో మీరు పెట్టుకుంటా అంటే మేము ఒప్పుకోం. లేదు, ఇంకో మాట, సాయిబాబా గుళ్ళు ఉన్నాయండి.
ఇప్పుడు వాళ్ళు గుళ్ళు అని చెప్తున్నవి. సాయిబాబా ఎట్ట కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుని. ఆ పక్కన శివుడు విగ్రహం ఉంటుంది, శివలింగం ఉంటుంది, ఈ పక్కన అమ్మవారు ఉంటారు, ఆ పక్కన వినాయకుడు ఉంటాడు ఎదురుగా కాళ్ళు ముందల. మరి వీళ్ళంతా హిందూ దేవుళ్ళేగా. ఏ హిందూ దేవాలయంలో ఏ గురువుని అగ్రాసనంలో కూర్చోబెట్టేసి మిగతా దేవుళ్ళందరినీ ఇట్లా ఉపాలయాల్లాగా లేకపోతే పక్కన పన్నోళ్ళలాగా పెడతారు? పెట్టరు ఎక్కడ బెటర్గా. మరి సాయిబాబా ఆలయాల్లో మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది? హిందూ దేవుళ్ళని నిజంగా అవమానిస్తుంది వాళ్ళు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా మేము ఒక ఉద్యమానికి పిలుపునిస్తాము. సాయిబాబా ఆలయాలు హిందూ దేవాదాయ శాఖ పరిధిలో కన్నా రావాలి, లేకపోతే ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాల్లోంచి హిందూ దేవి దేవతల విగ్రహాలన్నా తీసేయాల్సిందే. కొద్ది రోజుల క్రితం మాధవీలత గారి మీద కూడా కేసు నమోదైంది ఈ విషయంలో. ఇదే ఇన్సిడెంట్ ఆవిడ కూడా ఉన్నారట. యాక్చువల్గా తన మీదనే కేసు రిజిస్టర్ అయింది. అవును, అంటే లిస్ట్ తన పేరుంది, మేడం పేరు ఉంది. 11-12 మందిలో తన పేరు కూడా ఉంది. ఉంది. సో ఇప్పుడు మీరు ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగారా? లేదండి, యాక్చువల్లీ ఆవిడ బీజేపీ పార్టీ తరఫున యాక్టివ్గా ఉంటారు కదా, మాకు నాన్ పొలిటికల్. బట్ ఇక్కడ ఇష్యూలో అందరం కలిపి ఎఫ్ఐఆర్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అందరం కలిపి పోరాడతాం. మీ పేరు ఉంది అసలు ఇందులో? తెలియదు నాకు, లిస్ట్ లో నా పేరు ఉందో లేదో నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ లో అయితే కనిపించలేదు. బట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి నన్ను ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ మీకు ఫోన్ వస్తుంది అనమాట. కామన్ అండి, వస్తుంటది. ఎందుకంటే నేనుగా అయితే ఇప్పటి వరకు అన్పార్లమెంటరీ యాటిట్యూడ్ తోటి అన్పార్లమెంటరీ వెకాబులరీ ఎక్కడ వాడలేదు. కానీ నేను ఏం మాట్లాడినా తప్పే అని వీళ్ళు అంటూ ఉంటారు. ఏది మాట్లాడినా రెచ్చగొడుతున్నాడు, సమాజంలో అండర్స్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అరే నిజాలు చెప్తున్నాను నేను. నా ధర్మానికి సంబంధించి, నా ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? పోనీ ఇలా మాట్లాడకపోతే నేను కూడా ప్రవచనకర్తల్లాగా కూర్చుని బాబా గారు బంగారం, బాబా భక్తులు సింగారం అని చెప్పుకుంటూ కూర్చోనా? నేను బరాబర్ తొక్కుతా. నా ధర్మానికి హాని కలిగిస్తున్నారు అంటే నేను నిలబడతా. మ్యాక్సిమం ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ పోరాటంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుందండి. లేదు ఇది కాదు అనుకుంటే మ్యాక్సిమం రెండోది ఏం జరుగుద్ది అంటే ఈ అన్ని మతస్థుల్లో లేకపోతే ఉన్న మతస్థుల్లో ఉన్న ఈ ఉన్మాదులో ఎప్పటికప్పుడు భౌతికంగా లేకుండా చేయొచ్చు. వాళ్ళు చేస్తామని వాళ్ళు అనుకుంటారు. కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడేదే ఉందండి. అసలు మనిషి పుట్టాడు అంటే వాడు ఏదో రోజు సస్తాడనే కదా. చాలా మంది ఏమనుకుంటారు, మేమే లేపేసాం అనుకుంటారు. అరే నీకు టైం అయిపోయింది కాబట్టి నీ టైం అయిపోయే టైంకి ఎవడో వచ్చాడు లేపేయటానికి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా. ఇప్పుడు నువ్వు అందరినీ పీకి చంపేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు చంపేది ఏమీ లేదురా నాయన. నువ్వు వదిలేసినా సరే ఇక్కడ ఎవడో బతికేవాళ్ళు లేరు, అందరూ సస్తారు ఒక రోజున నా చేతుల్లో అని చెప్పేసి చెప్పారు. అక్కడ భక్తుడని శత్రువని ఆ భేదం మనకుంటుందండి. పరమాత్ముడికి ఏమి ఉండదు. వీడికి ఆయువు ఉందా, ఆయువు తీరిందా, ఈ రెండే చూస్తాడు. కానీ మీరు హిందూ ధర్మ పరిరక్షణ అంటున్నారు కానీ అసలు హిందువుల్లో చీలిక తెస్తున్నట్టుంది మీరు. ఒకటేనండి, హిందువుల్లో చీలిక వస్తుందా అంటే ఆల్రెడీ హిందువుల విషయంలో బోల్డని గొడవలు ఉన్నాయి, నానా కష్టాలు ఉన్నాయి. మళ్ళీ మీరు కొత్త కష్టం తీసుకొస్తారు ఇప్పుడు. కష్టం నష్టం అది ఏమీ ఉండదండి. హిందువుల్లో ఎన్నో గొడవలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఉన్మాదుల్ని వదిలేసామనుకోండి, భవిష్యత్తులో ఈ జబ్బు ఎక్కువైపోతుంది. మన ఒళ్ళే కదా అని చెప్పేసి మన ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వదిలేస్తామా? సర్జరీ చేసి తీసేస్తాం కదా. మామూలు మన శరీరం నుంచి ఒక ముక్కను తీసేయాల్సి వస్తుంది అని బాధపడుతూ కూర్చోం. మన శరీరం మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ని లేపేయాల్సిందే. రైట్. అంటే ఇప్పుడు ఏంటి, సాయిబాబాని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారా ఇక్కడ లేకుండా? మీకు పిలుపు ఏంటి? బాబాని ఎక్కడికి పంపించుకుంటారు అనేది నాకు సంబంధం లేని విషయం అండి. బాబాని భారతదేశంలో కూడా పెట్టుకుని మొక్కుకోమనండి. కానీ ఆ మొక్కే వాళ్ళలో హిందువులు, హిందుత్వవాదులు ఉండొద్దు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. షిరిడీలో జరుగుతుంది వ్యాపారం అని మిగతా జరుగుతుంది కాదా? షిరిడీలో జరుగుతుంది కాదండి. షిరిడీ సాయిబాబా ఆలయాల పేరుతో జరుగుతున్నది వ్యాపారం.